హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా పాపకైతే గుత్తి వంకాయ ఇష్టం అనేసి మా అత్త అయితే వంకాయ అయితే తెచ్చింది. నల్ల వంకాయలు బ్రింజాల్స్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఒక పాన్ అయితే పెట్టుకున్నాను. వేడైన తర్వాత కొంచెం సరిపడా ఆయిల్ వేసుకున్నాను. అందులో ఆవాలు జీరా వేసుకున్నాను, కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నిజంగా జీరా ఎందులోనైనా వాడడానికి వెనకాడకండి, ఎందుకంటే అది డైజెషన్ అవుతుందన్నమాట తొందరగా మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఎందులోనైనా వేసుకోండి జీరా, పర్వాలేదు. ఓకేనా. పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే వేసాను అనమాట. దాని తర్వాత ఒకటి వేంపుకొని చక్కగా వండుకోవాలి. ఏ వంట అయినా సరే నెమ్మదిగా, ఎందుకంటే మనం నెమ్మదిగా 1 బై 1 వేస్తూ ఫ్రై అయిన తర్వాతనే వేస్తే మనకి కర్రీస్ కానీ ఏది కానీ నిల్వ ఉంటుంది, పచ్చళ్ళైనా ఏదైనా కదా ఫ్రెండ్స్. మనం వెంటనే వేస్తే, అది వేగకముందే వేస్తే పాడైపోతుంది తొందరగా. చూడండి, ఇంకా బ్రింజాల్ అయితే నేను 4 ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ పక్కన వచ్చేసి పల్లీలు వేంపుకుంటున్నాను. చూసారా, పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేంపుకోండి. దాని పొట్టు తీయకున్నా పర్వాలేదు, మేబీ తీయకుంటేనే మంచిది, కానీ చాలామంది దాన్ని పొట్టు రిమూవ్ చేసి వండుతారు. బట్ నేనైతే అలాగే చేసేదాన్ని ఇంతకుముందు. మా అన్న అయితే చూసి అలా చేయకూడదని చెప్తే నేను ఇంకా ఇలాగే వండేస్తున్నాను అనమాట. ఎందులో అయినా నేను ఇలాగే వాడతాను. మీరు వాడడానికి ట్రై చేయండి, ఇలాగే వాడడం మంచిదంట. ఓకేనా ఫ్రెండ్స్, మనకు మంచి అస్సలు పనికిరాదు కదా. మీ ఇష్టం అండి, ఇంకా చాయిస్ ఇస్ యువర్స్. అది తోలుతో అలాగే పట్టేసుకున్నాను అనమాట మిక్సీ అయితే. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి వేంపుకొని చల్లారిన తర్వాత దాని తోలు తీయండి, మంచిగా వస్తుంది అనమాట. 2 చేతుల్లో వేసుకొని ఇలా రాస్తే తోలు పొట్టు అనేది పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇంకా నా చెయ్యి గరిట అయిపోయిందనమాట. ఎందుకంటే అవి లో ఫ్లేమ్లో ఉన్నాయి కాబట్టి చేయితో కలుపుతున్నాను. మిరాకిల్గా చూడకండి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే అలాగే ఇలా అంటున్నాను. ఇంకా అవైతే మెల్లిగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. పక్కనైతే ఇంకా బ్రింజాల్ ఫ్రై అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నానో. నిజంగా సింపుల్గా అయిపోతుంది గుత్తి వంకాయ అంటే. చాలామంది చాలా టైం పడుతుంది అనేసి భయపడతారు. నేను అలాగే భయపడేదాన్ని, బట్ ఇంకా చూసి నేర్చుకున్నాను. తొందరగా అయ్యే ప్రాసెస్ అనమాట ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎవ్వరు చెప్పట్లేదు, ఎందుకు నా వంటలు ఎవరు చేయట్లేదా? చేయండి ఫ్రెండ్స్, చేయండి చేసుకొని తిని చెప్పండి ఎలాగున్నాయో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా పుట్నాలు అయితే వేపుకుంటున్నాను. వాటిని కూడా తొందరగా వేగిపోతాయి. అవి అయితే కొంచెం వాటికి వేడి తగిలితే సరిపోతుంది. ఇంకా పచ్చిమిర్చి కూడా అలాగే మిక్సీ పట్టాలి పచ్చిది, కానీ నేనైతే వేపుకుంటున్నాను. ఎందుకంటే కర్రీ మిగిలినా సరే ఇంకా పాడవకుండా ఉండడానికి మిక్సీ పడుతున్నాను, నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. మిక్సీ పట్టేస్తాను ఫ్రై అయిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా వంకాయలు అయితే పక్కన మంచిగా ఫ్రై అవుతున్నాయి. చూడండి, వాటిని కూడా కలుపుతూ ఉండండి అప్పుడప్పుడు, ఎందుకంటే అడగంటిపోతాయి అన్నమాట. ఇంకా మిక్సీ జార్ తీసుకున్నాను, అందులో పచ్చిమిర్చి వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను మిక్సీ కోసం. ఇంకా వేంపిన పల్లీలు, పుట్నాలు ఉన్నాయి కదా. మీరు ఏదైనా సరే మిక్సీ పట్టేటప్పుడు తప్పనిసరిగా వాటిని చల్లార్చాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చల్లారాలి అన్నమాట. చల్లారితేనే మంచిగా వస్తుంది, లేదు అంటే మనకు క్యాప్ కూడా రాదు, చాలా ఇబ్బందిగా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మిక్సీ పడుతున్నాను. నేనైతే టచ్ మిక్సీ తీసుకున్నాను అనమాట. మిక్సీలు మామూలు మిక్సీలు తీసుకొని బోర్ వచ్చింది, ఎందుకంటే పాడైపోయాయి అనమాట. ఇంక ఇదైతే బ్రాండెడ్ అని తీసుకున్నాం, బట్ ఇదైతే పర్వాలేదు, బాగానే ఉంది. నేను బాగుంది అని మెచ్చుకునే లోపు పాడైపోతుంది కొన్ని వస్తువులు. మరి ఇంకా చూద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఎంత బాగా వస్తుందో. గ్రీన్ లైట్ వచ్చింది, దాన్ని టచ్ చేస్తే బ్లూ వస్తుంది, బ్లూ టచ్ చేస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా నేను మసాలా వేయడం మర్చిపోయాను కాబట్టి లాస్ట్లో వేసాను. చూసారా, కొంచెం మసాలా మాత్రం ఉండాలి గుత్తి వంకాయలో. మసాలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. బట్ లైట్గా పసుపు అయితే వేసాను. ఇంకా ఆప్షనల్ అండి, పసుపు అయితే మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకేనా ఫ్రెండ్స్. నెమ్మదిగా కలుపుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బ్రింజాల్ అనేది మనము 4 పార్ట్స్ చేస్తాం కదా, అందుకని అది ముక్కలుగా అయిపోతుంది. అందుకని ముక్కలు అవ్వకుండా ఉండాలి అంటే నెమ్మదిగా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం అది ఉడికిపోతుంది కదా, ఉడికిపోయిన తర్వాత ఆ 4 ముక్కలు ఒకే దగ్గర ఉండకుండా బ్రింజాల్ అంతా బ్రింజాల్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. విడిపోతుంది అనమాట 4 ముక్కలు. అలా విడిపోకుండా చూసుకోండి, చక్కగా చూసి కట్ చేసుకోండి. కొన్ని వంకాయల్లో అయితే పురుగులు వచ్చేస్తే ఇప్పుడు వంకాయలు తెచ్చారు కదా మా అత్తగారు, అందులో అయితే కొన్ని పురుగులు అయితే వచ్చాయన్నమాట. అందుకని విడివిడిగా కట్ చేసాను. చూసారు కదా. ఇంకా నేనైతే కొంచెం కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం కారం, కొంచెం సాల్ట్, దానికి సరిపడా వేసుకున్నాను ఫ్రెండ్స్. సరిపడా వేసుకోండి మీరు కూడా. ఓకేనా. ఎంత క్వాంటిటీలో తీసుకుంటే అంత.
ఓకేనా. నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇది హాఫ్ కేజీ కంటే తక్కువగానే ఉంది. హాఫ్ కేజీ తెస్తే చాలా పుచ్చులు వచ్చాయన్నమాట, అన్నీ పడేసాను. అందుకని ఇంకా ఇవే వండేసాను. చూడండి ఎలా కట్ చేసుకున్నాను. మనము నార్మల్గా ఇంకా వేరే ప్రాసెస్ అయితే చాలా లేట్ అవుతుందన్నమాట. మనం 4 పార్ట్స్ కట్ చేసి మిడిల్లో అది గ్రేవీ పెట్టేస్తాం కదా, పల్లీలు అవి గ్రేవీ అది పెట్టకుండా మసాలా పెట్టి వండుతాం కదా, అలా పెట్టకుండా ఇలా కూడా వండుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది. టేస్ట్ అయితే నిజంగా ఈజీ ప్రాసెస్ అనమాట. ఈ విధంగా అయితే అస్సలు మనకు బెజార్ రాదనమాట. అసలు నిజంగా వేరే విధంగా వండితే మాత్రం చాలా చిరాకు వచ్చేస్తుంది. చూసారుగా నేను ఇందాక మసాలా, మీరైతే పట్టుకునేటప్పుడు నేను కొంచెం ఇంగ్రీడియంట్స్ నేను మైనస్ చేశాను చూడండి. పల్లీలు, నువ్వులు, వెల్లుల్లి ఒక 2-3 తీసుకోండి సరిపడా, ఎక్కువ తీసుకోకండి. వెల్లుల్లి, చింతపండు, చింతపండు, పల్లీలు, నువ్వులు, చింతపండు, మసాలా, వెల్లుల్లి తీసుకొని మిక్సీ బట్టి వేసుకొని కర్రీలో వేసుకొని సూపర్గా ఉంటుంది నిజంగా. ఆ టేస్ట్ అయితే నా దగ్గర అయితే చింతపండు లేదు. ఓకేనా ఫ్రెండ్స్, వెల్లుల్లి మర్చిపోయాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే వేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అండి. ఆ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీరు మాత్రం వండుకొని తిని చూసి చెప్పండి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే ఫ్రెండ్స్, నిజంగా మీరు కామెంట్ తప్పకుండా చేస్తారు చూసిన వెంటనే కదా ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంకా గ్రేవీ వేసిన తర్వాత మంచిగా అది రోలింగ్ అయిన తర్వాత దించేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అండి. చింతపండు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, చింతపండు వేస్తేనే బాగుంటుంది. నా దగ్గర అయితే చింతపండు లేదు ఫ్రెండ్స్, అందుకనే కొంచెం పర్వాలేదు. టేస్ట్ అయితే సూపరు. కర్రీ అయితే అమ్మటే అయిపోయింది నిజంగా. నెక్స్ట్ డే తిందామంటే కూడా దొరకలేదు ఫ్రెండ్స్. మీరు ఇలాగే చేసుకొని తిని చూసి చెప్పండి టేస్ట్ ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. టేక్ కేర్, బాయ్.